అనసూయ, రష్మి గౌతమ్‌ల తర్వాత ఆ రేంజ్‌లో పాపులర్ అయింది యాంకర్ శ్రీముఖి. గ్లామర్ యాంకర్‌గా బాగా పేరు తెచ్చుకుంది. బుల్లితెర రాములమ్మగా పాపులర్ అయినటువంటి ఈమె పలు యాంకర్స్‌ని వెనక నెట్టి ప్రస్తుతం టాప్ మోస్ట్ యాంకర్‌గా ఉంది. ఇప్పుడామె త్వరలో ప్రేమలో పడిందంటూ ఓ స్టార్ సింగర్‌ని ప్రేమిస్తున్నట్టు ఆమె స్వయంగా చెప్పిన సంగతి కూడా తెలిసిందే. మరోవైపు యాక్టర్‌గా కూడా దొరికినంత వరకు సినిమాల్లో ట్రై చేస్తూ ఉంటుంది. సో 'బోలా శంకర్' మూవీలో ఒక క్రేజీ రోల్ హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది. మెగాస్టార్ చిరంజీవితో మరి ఎంతో చక్కగా రొమాంటిక్ రోల్ చేసింది. 'శ్రీముఖి' హీరోయిన్‌గా కూడా కొన్ని సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. ఆమెకి లీడ్ రోల్‌లో కూడా ఛాన్స్‌లొస్తున్నా ఆచి తూచి మాత్రం అడుగులేస్తోంది. 30+లోకి ఎంటర్ అయినటువంటి 'శ్రీముఖి' మీద పెళ్లి వార్తలు మాత్రం అస్సలాగవు. సో హైదరాబాద్‌కి చెందిన ఒక బిజినెస్ మ్యాన్‌ని పెళ్లి చేసుకోబోతుందని ఆ మధ్య పుకార్లొచ్చింది. దీంతో పెళ్లి చేసుకునే ఛాన్సా అస్సలు లేదని, జీవితంలో ఆశలు వదిలేసినప్పుడు అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తానంటూ చెప్పింది. సో 'బిగ్ బాస్' టైటిల్ 3 కోసం మొత్తానికి ఒక స్టార్ సింగర్‌కి మరి ప్రేమలో పడ్డానని చెప్పింది. అతనెవరో కాదు రాహుల్ సిప్లిగంజ్. వాళ్ళిద్దరూ నువ్వా నేనా అని కొట్టుకున్నారు. మొత్తానికి రాహుల్ సిప్లిగంజ్ టైటిల్‌ని గెలవగా 'శ్రీముఖి' సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. ఇక 'సూపర్ సింగర్' షోలో ఈ పరిణామం చోటు చేసుకుంది. సో లేటెస్ట్ ఎపిసోడ్ వింటేజ్ థీమ్ ప్లాన్ చేశారు. సింగర్స్ పాత పాటలు పాడగా జడ్జెస్ రెట్రో లుక్‌లో దర్శనమిచ్చారు. ఓ పాటకి జడ్జ్ అనంత్ శ్రీరామ్‌తో కలిసి స్టెప్పులేసింది. అనంత్ శ్రీరామ్‌లో భాగంగా ఆ సాంగ్‌లో శ్రీముఖి బ్యాక్ తడుతున్నట్టుగా గెస్చర్ ఇచ్చారు. దానికి షాక్ అయిన శ్రీముఖి, "నువ్వు తుంటరోడివని నాకు ముందే తెలుసు. అందుకే నేనితన్ని ప్రేమిస్తున్నానంటూ" రాహుల్ సిప్లిగంజ్‌ని చూపించింది. రాహుల్ సిప్లిగంజ్ చిన్నగా స్మైల్ ఇచ్చారు. ఇదంతా ఎంటర్‌టైన్‌మెంట్‌లో భాగమే. నిజంగా శ్రీముఖి రాహుల్ సిప్లిగంజ్‌ని ప్రేమించడం లేదు. లేటెస్ట్ ఎపిసోడ్ అయితే ఫుల్ ఎనర్జిటిక్‌గా ఉందని ప్రోమో చూస్తేనే తెలుస్తోంది. 'సూపర్ సింగర్' షోకి అనంత్ శ్రీరామ్, రాహుల్, మంగ్లీ జడ్జెస్‌గా ఉంటున్నారు. శ్రీముఖి యాంకర్‌గా ఉండగా స్టార్ మాలో ఇది టెలికాస్ట్ కాబోతోంది. మొత్తానికి శ్రీముఖి లవ్ స్టోరీ ఇంకా అసలు మొదలు కానే లేదట.